ఆడబిడ్డల కోసం కలలకు రెక్కలు కార్యక్రమానికి చంద్రబాబు స్వీకారం అంటూ హడావిడి. దానికొక పోర్టల్, అందులో నమోదు కార్యక్రమం. ఇది చూసి ఏపీ ప్రజలు నవ్వుతున్నారు. ఇంటర్ విద్యని పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువుల కోసం రుణాలు తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందంట. అంతేకాకుండా ప్రభుత్వమే వడ్డీ కూడా భరిస్తుందంట. అదేంటి, ఇప్పటికే పేదింటి అమ్మాయిల చదువు కోసం వైఎస్ జగన్ ఒక పథకం అమలు చేస్తున్నారుగా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఆ డౌట్ మాత్రం చంద్రబాబుకు రాలేదు. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తోందో తెలియనే తెలియదు. ఏపీలో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రతి ఒక్క పేదింటి అమ్మాయి ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపుగా 8 లక్షల మంది అమ్మాయిలు ఒక్క రూపాయి కట్టకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకమే కాకుండా జగనన్న వసతి దీవెన ద్వారా మెయింటెనెన్స్ స్కాలర్షిప్ కూడా ఇస్తున్న ప్రభుత్వం మన జగనన్నదే. ఈ పథకాలు కొనసాగుతుండగా ఏ ఆడబిడ్డైనా ఎందుకు అప్పులు చేయాలి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలి? ఆ రుణాలపై వడ్డీని కడితే అసలు అప్పు ఎవరు తీరుస్తారు చంద్రబాబు? బాబు తీరు చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. లేకపోతే రుణాలు తీసుకోవడం ఏంటి, వడ్డీలు చెల్లించడం ఏంటి? ఇది తేనె పూసిన కత్తితో గొంతు కోసే ఆలోచనే. ఏపీ ప్రజలారా, విద్యార్థులారా, తస్మాత్ జాగ్రత్త. తొందరపడి కలలకు రెక్కలు పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారో అంతే సంగతులు. ఇది మీ డేటా చోరీ ప్రయత్నం కూడా. ఇలాంటి వారిని రాదే చెల్లి, నమ్మరాదే చెల్లి